ఫైనల్లీ 'అఖండ 2' తాండవం మూవీ అయితే చూసి రావడం జరిగింది. సినిమా చూసాక నాకైతే మాత్రం అంటే ఒక బాలయ్య బాబు అండ్ బోయపాటి కాంబినేషన్‌లో మనం ఏదైతే చూస్తామో, ఏదైతే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామో మూవీలో అయితే అదే ఉంది. సో, ఆ విధంగా చూస్తే సినిమా అయితే మాక్సిమం అందరికీ నచ్చుతుంది. బట్ నేను ఆ లాజిక్ ఎదుగుతా, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను ఆ బొక్క ఎదుగుతా, ఈ బొక్క ఎదుగుతా అంటే సినిమా ఎవరికీ నచ్చదు మాక్సిమం. బాలయ్య గారి ఫ్యాన్స్‌కి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది సినిమా. ఖచ్చితంగా వెళ్ళండి. బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్‌లో. ముఖ్యంగా బాలయ్య బాబు గారు చేసే ఎవ్రి ఫైట్ మీకైతే మామూలుగా అనిపించదు. ఇకపోతే ఒకే ఒక సాంగ్ ఉంది 'జాజికాయ' సాంగ్. అది కూడా మన చిన్న బాలయ్యతో ఉంటది. సో, సాంగ్ కూడా ఓకే. నాట్ బ్యాడ్ బానే ఉంది. కాకపోతే ఆయన క్యారెక్టరైజేషన్ అనేది సినిమాలో పెద్దగా ఏం లేదు. 'అఖండ' వచ్చిన తర్వాత ఇంకా చిన్న బాలయ్య ఎక్కడ కనే కనిపించడు. ఒకే ఒక సీన్‌లో వస్తారు వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు తప్ప, ఇంకెక్కడ చిన్న బాలయ్యని మాత్రం చూపించలేదు. తనను ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదనిపించింది. అంటే ఏం కాదు, స్టోరీని కాస్త డెవలప్ చేసి ఆయనకి కూడా ఒక మంచి రోల్ పడేలా చూపిస్తే బాగుండని ఫీలింగ్ అయితే కలిగింది. సంయుక్త మీనన్ గారి క్యారెక్టర్ ఉంది. నేనైతే జస్ట్ సాంగ్ కోసం యూజ్ చేశారనుకున్నాను. బట్ మంచి క్యారెక్టర్ అయితే ఇచ్చారు. బట్ ఆ క్యారెక్టర్‌ని కూడా చాలా త్వరగా ఎండ్ చేశారు. ఇకపోతే 'ఆది పినిశెట్టి' గారు వస్తారు. ఆత్మలు, ప్రేతాత్మలు అని చెప్పి అతీత శక్తులతో వస్తాడు. తన క్యారెక్టర్‌ని కూడా చాలా ఈజీగా ఎండ్ చేసేస్తారు. 'అఖండ 1' ఎలా ఉందో సేమ్ అదే టెంప్లేట్‌తో 'అఖండ 2' కూడా వచ్చింది. కాకపోతే ఇక్కడ చైనా ఆర్మీని తీసుకొచ్చి బార్డర్‌లో ఇష్యూని టాపిక్ యాడ్ చేశారు. అదొకటే తప్పితే ఇంకా పెద్ద కొత్తదనం అయితే ఏమి లేదు. బట్ ఓవరాల్‌గా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానివ్వండి, ఆయన ఫైట్స్, ఆయన డైలాగ్స్, ఆయన స్వాగు, ఆయనలో ఉండే ఒక డిఫరెంట్ మేనరిజం ఇష్టపడే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే బాలయ్య బాబు సినిమా ఇలా ఉంటే నాకిష్టం అని అనుకున్న ఉంటారు కదా! వాళ్ళకైతే మాత్రం మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. నిజం చెప్పాలంటే బాలయ్య గారి సినిమా మనం అలా ఉంటేనే ఇష్టపడతాం. ఫ్రాంక్‌గా చెప్పాలంటే. సో, 'అఖండ 2' అనేది, 'తాండవం' అనేది నా వరకు కూడా హిట్ మూవీ బాలయ్య ఫ్యాన్స్ వరకు. కలెక్షన్స్ ఎంత వస్తాయో అదంతా కూడా నాకైతే అనవసరం. మీరు గనుక ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ.